హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మూవీ 29 తమిళ్లో రిలీజ్ అయింది. చాలా మంది ఈ మూవీ గురించి మాట్లాడుతుంటే అసలు ఏముందా అని చూశాను. మూవీ నిజంగా చాలా బాగుందండి. పీక్ లవ్ స్టోరీ, పీక్ ఎమోషన్, పీక్ క్యారెక్టర్ డీటెయిల్. ఏందయ్యా డైరెక్టర్, మూవీ చూస్తున్నంతసేపు బ్లష్ అవుతూనే ఉన్నాను. అంత క్యూట్గా అనిపించింది. ఇంకా ఏ మాత్రం లైట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే సత్య చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇక్కడ మన సత్యకున్న సమస్య ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. నేను ఎవరు, అసలు నా ఐడెంటిటీ ఏంటి, నేను మగవాడిని, నేను పలానా క్యాస్ట్, పలానా మతం అనేది నా ఐడెంటిటీనా లేదా ఇంకేమైనా నాకు అర్థం కావట్లేదు. ఇలా అతని ఐడెంటిటీని వెతుక్కుంటూనే 29 years వచ్చేసింది. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు, కానీ ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇది సత్య వాళ్ళ అమ్మ. సిటీ కల్చర్కి అనుగుణంగా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ రోజుల్లో ఇంకా వ్యవసాయాన్నే చేస్తూ ఊర్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలని ఆ ఊర్లో ఒక పాడుబడ్డ చెరువు ఉంటుంది. ఆ చెరువుని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి రెడీ చేయించి అందులో వాటర్ నింపి ఊరు ప్రజలందరికీ ఉపయోగపడాలనేదే తన డ్రీమ్. అందుకోసం చాలా సమస్యలని ఎదుర్కొంటూ అందరికీ అండగా నిలబడి గవర్నమెంట్ ఆఫీసర్స్కి అర్జీలు రాస్తూ ఉంటుంది. కానీ నో యూస్, ఎవరు తనని పట్టించుకోవట్లేదు. సత్య కూడా ఎన్నిసార్లు వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా తను వినిపించుకోవట్లేదు. ఊరు మధ్య ఒక గొడవ రావడంతో సత్య తప్పు లేకపోయినా ఆపోనెంట్ ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని సారీ చెప్పమని అడిగితే సత్య వాళ్ళ అమ్మ, వద్దురా, నువ్వు తప్పు చేయకుండా ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నా కూడా ఊరి వాళ్ళ కోసం మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందేమో అని ఆలోచించి క్షమాపణ చెప్పినందుకు అప్పటి నుంచి సత్యతో వాళ్ళ అమ్మ మాట్లాడదు. ఇప్పటికీ స్టిల్ ఒకరినొకరు చూసుకుంటారే తప్ప వీళ్ళ మధ్య మాటలు ఉండదు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది 29. కట్ చేస్తే ఇది సత్య వాళ్ళ ఫ్రెండ్ మనీ. ఇంకో ఫ్రెండ్ పేరు వసంత్. బెస్ట్ ఫ్రెండ్ అయితే మనీనే. సినిమాల్లో ట్రై చేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్తో ప్రొడ్యూసర్స్ వెనక తిరిగి తిరిగి అలసిపోయి ఒంటరిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి అతన్ని వదిలేస్తుంది, ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదని. ఒకవైపు లవ్ ఫెయిల్యూర్, ఇంకోవైపు సినిమాలో ఛాన్సెస్ రావట్లేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఊర్లో నుంచి సిటీకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక డబ్బుల కోసం ఉద్యోగం చేస్తూ అతని ఐడెంటిటీని వెతుక్కుంటూ 29 years అయినప్పటికీ ఇంకా ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా సింగిల్గా ఉన్న టైంలో సడన్గా ఒక మెరుపులా తన లైఫ్లోకి వైష్ణవి వస్తుంది. తనని ఫస్ట్ టైం ఆఫీస్ దగ్గర చూస్తాడు. బయట చూడగానే ఏదో తెలియని పాజిటివ్ ఇంప్రెషన్. తను కూడా ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే సత్యాన్ని చూస్తుంది. ఇద్దరు మెట్ల దగ్గర స్టక్ అయిపోయి నిలబడిపోయి ఉంటే ఫస్ట్ సత్య వైష్ణవిని వెళ్ళమంటాడు. వైష్ణవి వెళ్తూ ఉంటే తన బ్యాగ్ ఎక్కడ చూస్తాడేమోని చెయ్యి అడ్డు పెట్టుకుని ఓని వేసుకుని ముందుకెళ్తూ ఉంటే అరే అనవసరంగా నన్ను తప్పుగా అర్థం చేసుకుందని మైండ్లో అనుకుంటూ తనకంటే ముందు ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఈ విషయం వైష్ణవికి అర్థమవుతుంది. అనవసరంగా సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మనం అందరిలాగా ఈ అబ్బాయిని ఈజీగా అందుకోసమే ముందుకు వెళ్ళమన్నాడని జడ్జ్ చేసామని వెళ్ళి మంచి వాళ్ళనే ఉన్నాడని వెళ్ళి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సత్య కూడా వైష్ణవితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. కొన్ని రోజులు వీళ్ళ మధ్య బాండింగ్ పెరిగిన తర్వాత కట్ చేస్తే సత్య పార్ట్ టైం గా క్యాటరింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. పెళ్లిలో ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే పెళ్లి కొడుకు సత్య ఫ్రెండే అయి ఉంటాడు. ఇంతకు ముందు ఊర్లో చిన్న గొడవ జరిగినప్పుడు తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పింటాడు కదా, అది ఇతని దగ్గరే. ఇప్పుడు ఇతను సత్యాన్ని చూసి, ఏంట్రా ఊర్లో అంత బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చి ఇలాంటి పని చేస్తున్నావు అంటే, నేను ఆల్రెడీ ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఇది జస్ట్ పార్ట్ టైం అనే చెప్తాడు. నాకు సాంబార్ కావాలి, రసం కావాలని మళ్ళీ మళ్ళీ అతన్నే పిలుస్తుండడంతో సత్యకు అర్థమైపోతుంది ఇదంతా కావాలనే చేస్తున్నాడని. వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు, ఇది ఇంతటితో ఆపే. అయినా డబ్బున్నవాడు కొడుకు అనే ఒకే ఒక రీజన్తో నువ్వు ఇలా విర్రవీగిపోతున్నావు, నీకంటూ ఒక ఐడెంటిటీ లేదు, ఫస్ట్ అది సంపాదించుకొని అతన్ని బాగా తిట్టి, ఇంకా బాబులు సంపాదించిన డబ్బుతో ఎన్ని రోజులని ఇలా ఫోజ్ కొడుతూ ఉంటారని అక్కడి నుంచి వచ్చేస్తాడు కోపంతో. ఆ తర్వాత వైష్ణవి సత్యాన్ని కలవాలని బీచ్కి పిలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మనసేం బాగాలేదు, బాడీ హీట్గా ఉంది, జ్వరం వచ్చినట్టుంది, ఒకసారి టచ్ చేసి చూడంటే సత్య టచ్ చేసి అవునవును బగబగా మండుతోందని అంటాడు. ఆ తర్వాత బీచ్లో వచ్చే అలల దగ్గరికి సత్య చేయి పట్టుకుని వైష్ణవి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి ఇలా చేయి పట్టుకొని, అది కూడా బీచ్లో ఒంటరిగా నన్ను కలవడానికి వచ్చింది, ఫ్రెండ్షిప్ లవ్వా, ఫ్రెండ్కి లవ్
కి మధ్య డిఫరెన్స్ చాలా ఉంటుంది. నాకెందుకు ఇది తప్పు అనిపిస్తుందని చెయ్యి వదిలేసి నడుచుకుంటూ వెళ్తుంటే వైష్ణవి కోపం వచ్చి అతని కొట్టి, ఒరే మెంటలోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఇన్ని హింసిస్తున్నాను, ఒక అమ్మాయి అయ్యండి ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేయవా, అంతేలే నువ్వు ఎప్పుడు చేస్తావని నేను వెయిట్ చేస్తూ ఉండాలి, ఇంత అన్రొమాంటిక్ గా ఉన్నావు ఏంట్రా నువ్వు అని అతనితో అంటే, సత్య ఒక మంచి ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను చెప్పడానికని రోడ్ లో వెహికల్ శబ్దాలు వినిపించకుండా, ఇటు బీచ్ లో అలల శబ్దాలు వినిపించకుండా కేవలం గాలి శబ్దం వినిపించే ప్లేస్ తీసుకెళ్లి అక్కడే ఇదే చాలా మంచి స్పాట్ అని నాకు అర్థమవుతుందని తన లవ్ ని ప్రపోజ్ చేస్తాడు. ఇద్దరు కొంతసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి వచ్చేస్తారు. అప్పటి నుంచి వైష్ణవి సత్య మధ్య వీళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ నుంచి లవ్ గా మారుతుంది. ఇద్దరు బీచ్ లోనే టైం స్పెండ్ చేసి వెళ్తారు. జాతకం చెప్పే ఆమె వీళ్ళిద్దరిని చూసి సత్య దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తుంది. అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి అన్నట్టు. ఇంకో విషయం అండో, వైష్ణవికి 21 years అయినప్పటికీ తను IAS అవ్వాలని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. దానికోసం బుక్స్ వాళ్ళ అమ్మ వెతికి తీసుకొస్తే ఆ బుక్స్ని చూసిన తర్వాత ఎగ్జైట్ అయ్యి వెంటనే సత్య ఫోన్ చేయగానే సత్యాన్ని కలవడానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బస్లో వెళ్తారు. వెళ్తూ వెళ్తూ వైష్ణవి, నువ్వు ఎప్పుడు చూసినా నా కళ్ళు బాగుంటాయి, నా ఫేస్ బాగుంటుంది, నా హెయిర్స్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చావు తప్ప నిజంగా నాలో ఏం చూసి ఇష్టపడ్డావు, నాతో ప్రేమలో పడ్డానికి రీజన్ ఏంటంటే సత్య ఏం చెప్తానంటే, ఇవన్నీ నేను ఆలోచించలేదు, నిజానికి నువ్వు ఎందుకు నచ్చావో కూడా నాకు తెలీదు, కానీ నువ్వు నా గురించే ఆలోచించాలి, నేను నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హెయిర్ రింగ్స్ ఏదైనా తీసుకురావాలి, వాటిని చూసినప్పుడల్లా నేనే గుర్తుకు రావాలని చెప్తాడు. పర్లేదు, క్యారెక్టర్ బాగుంది, మంచి అమ్మాయి, నీలో హానెస్టీ నచ్చిందని చెప్తావు అనుకున్నాను, కానీ ఇలా చెప్తావు అనుకోలేదని వైష్ణవి చెప్తుంది. సర్లే, నాలో ఏం నచ్చిందని సత్య వైష్ణవిని అడిగితే వైష్ణవి ఏం సమాధానం చెప్తుందంటే, నాకు నీ మైండ్ వాయిస్ అంటే ఇష్టం, నీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, నీకు నువ్వే సమ్ టైమ్స్ మాట్లాడుకుంటావు కదా, అది నాకు అర్థమవుతుంది, అది నచ్చే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. దాంతో అప్పటి నుంచి ఇలాగే రోజులు గడిచిపోతుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు సత్య వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని ఫోన్ కాల్ రావడంతో సడన్గా ఎవరికి చెప్పకుండా సత్య బస్టాండ్లో బస్ ఎక్కి ఊరు వెళ్ళడానికి వస్తారు. సత్య ఎక్కడికి వెళ్ళాడో కంగారు పడి వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్ని అడిగి విషయం తెలుసుకొని బస్టాండ్కి వచ్చి అతని కోసం తినడానికి స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. జాగ్రత్తగా వెళ్ళమంటుంది తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి. ఇదంతా సత్య చూసిన తర్వాత ఒక అమ్మాయి ఇంతలా నన్ను ప్రేమిస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సత్య నిజంగానే చాలా లక్కీ అని అనుకుంటాడు, వైష్ణవి లాంటి అమ్మాయి దొరకడం. ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మని చూస్తాడు. అమ్మ ఇప్పుడు కూడా సత్యతో మాట్లాడట్లేదు. ఆ తర్వాత తిరిగి వైష్ణవికి ఫోన్ చేసి మాట్లాడతాడు. 2 days తర్వాత మళ్ళీ సిటీలోకి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన రూమ్లో ఉంటే సత్యాన్ని చూడడానికి వైష్ణవి వస్తుంది. అప్పటికే సత్య ఫ్రెండ్ మనీ సిట్టింగ్ వేసి ఉంటాడు. సిస్టర్, ఇదంతా నాకు మామూలే, నేను బయటకు వెళ్తాను, మీరు ఇక్కడే టైం స్పెండ్ చేయండి అని అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తారు. కొంతసేపు తర్వాత మనీ రూమ్ లోకి రాగానే రూమ్ మొత్తం క్లీన్ గా ఉంటుంది. ఏంటిది మన రూమ్ అని అనుకుంటాడు. వైష్ణవి ఫుడ్ ప్రిపేర్ చేసి మనీకి వడ్డిస్తుంది. ఫుడ్ తిన్న తర్వాత, చాలా బాగుంది సిస్టర్, మా ఇంట్లో తిన్నట్టే ఉంది, మా ఇంటి ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తా విను, మొదట్లో అన్నీ బాగానే ఉండింది, కొన్ని రోజుల తర్వాత మెల్లగా నువ్వు సెటిల్ అవ్వలేదని గొడవలు స్టార్ట్ అయ్యాయి, నేను కూడా సినిమా ఛాన్సెస్ కోసం వెతుకుతూ ఉంటే తనని పూర్తిగా పట్టించుకోవడం మానేశానని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. మొదట్లో కెమిస్ట్రీ బాగుంటే చాలు ఇద్దరి మధ్య, తర్వాత మ్యాథ్స్ అంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్లోనైనా అని చెప్తాడు. నువ్వు మా వాడిని వదిలిపెట్టి ఎలాంటి సిచ్యువేషన్లోనూ వదిలి వెళ్ళకు, ఎందుకంటే లవ్ స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, తర్వాతే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ చేసినట్టు చేయవు కదా అని చాలా ఎమోషనల్ అవుతాడు. మనీ ఈ మాటలు చెప్పినప్పటి నుంచి మైండ్లో వైష్ణవికి ఇదే రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేస్తుందో వైష్ణవి మెల్లగా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పోగొట్టుకుంటుంది. చదవడానికి వైష్ణవి వాళ్ళ అమ్మ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే సత్య ఫోన్ కాల్ రావడంతో సత్యాన్ని చూడడానికి వెళ్ళిపోయింది. ఇలానే ఉంటే తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోలేమో అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ మైండ్ లో వస్తుంది. దాంతో ఒక డిసిషన్ తీసుకుంటుంది. జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ ఫోకస్ మొత్తం స్టడీస్ మీద పెట్టాలని. ఈ విషయం సత్యకి చెప్తే, సత్య నువ్వు ఎవరిని అడిగి డిసిషన్ తీసుకున్నావు, మనం ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నాం, ఏం తీసుకున్నా ఇద్దరు కలిసి డిస్కస్ చేసే కదా తీసుకోవాలని చెప్తాడు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ
నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం తెలీదు, నేనేదో నీ వెనకాల పడుతున్నాను అనుకుంటున్నారు, ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పే అని చెప్తే వైష్ణవి ఏం ఆలోచించకుండా అందరి దగ్గర నేను కూడా సత్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చి సత్యాన్ని ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మొచ్చు అని అంటే అందరి ముందే సత్యాన్ని వైష్ణవి కిస్ చేస్తుంది. అంతవరకు సాఫ్ట్గా ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయిలో ఇలాంటి ఒక బోల్డ్ యాంగిల్ కూడా ఉందని సత్యకి ఫస్ట్ టైం అర్థమవుతుంది. అండ్ అప్పుడే బీచ్లో జాతకం చెప్పే ఆమె ఇతన్ని చూసి ఆ అమ్మాయి మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత తన ఆట మొదలు పెడుతుంది, తన వల్ల చాలా సఫర్ అవుతామని చెప్పింటుంది. ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. కట్ చేస్తే ప్యారలల్గా సత్య వైష్ణవి అని తలుచుకుంటూ జైల్లో ఉంటాడు, జుట్టు గడ్డంతో. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కుళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే మెల్లగా వైష్ణవికి సత్యకి మధ్య దూరం పెరుగుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గించేస్తారు, కమ్యూనికేషన్ కూడా పెద్దగా ఉండదు. కానీ ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా అయిపోతున్నారని. వైష్ణవి ఒక ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ చాలా బాగా రాశానని సత్యతో చెప్పినా సత్య పెద్దగా ఎగ్జైట్ అవ్వడు. దాంతో నేను కలవాలి, టీచర్ దగ్గరికి వెళ్ళాలని సత్యాన్ని కలిసి ఏం మాట్లాడకుండా బైక్లో కూర్చొని టీచర్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి ఇద్దరు తిరిగి వెళ్ళిపోతుంటే బయట వర్షం పడుతుంది. ఇంత పెద్ద వర్షంలో మీరు ఎలా వెళ్తారు, ఒక పని చేయండి, నా రూమ్ కీస్ ఇస్తాను, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి అని టీచర్ చెప్పడంతో కీస్ తీసుకొని సత్య లోపలికి వెళ్తాడు. అంతేకాకుండా వైష్ణవిని ఫస్ట్ టైం సత్య హాఫ్ శారీలో చూస్తాడు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది తను. ఇద్దరు రూమ్లోకి వచ్చిన తర్వాత వైష్ణవి భయపడుతూ ఉంటుంది. ఫోన్ తీసుకోవడానికి సత్య వైష్ణవి పక్కకు వస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఫోన్ తీసుకుని అమ్మా నేను ఇక్కడే సత్యతో ఉన్నాను, నేను చెప్పా కదా సత్య అనే అమ్మాయి నా ఫ్రెండ్తో పాటే ఉన్నాను, మార్నింగ్ వచ్చేస్తానమ్మా, నేను తనతో పాటే సేఫ్గా ఉన్నానని చెప్తుంది గట్టిగా మాట్లాడుతూ. ఇదంతా వింటున్న సత్యకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందే వైష్ణవితో నువ్వు క్యాబ్లో ఆటోలో వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉంటే ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఇప్పుడే వచ్చేస్తున్నా నాతో పాటు నీ ఫ్రెండ్ కూడా వస్తున్నట్టు ఎంతసేపు వస్తుందని ఫోన్లో మాట్లాడుతుండు, నీకు ఫోన్ రాకపోయినా అప్పుడే డ్రైవర్ నీ మీద ఏదైనా చేయాలనుకున్నా కూడా భయపడతాడు, నువ్వు బండి నెంబర్ కూడా ఫోన్లో చెప్తూ ఉండడంతో. కానీ ఇప్పుడేంటి నువ్వు నా దగ్గర అలా చేస్తున్నావు, నిజానికి మీ అమ్మ నీకు ఫోన్ చేయలేదు, కావాలనే నాకు వినపడాలని ఫోన్లో మాట్లాడుతున్నావు, చెప్పు నా మీద ఇంకా నీకు నమ్మకం రాలేదో, ఎందుకని ఇలా చేస్తున్నావు అంటే సరే నేనైతే ఓకే ఫోన్ రాకుండా మా అమ్మతో మాట్లాడాను, మరి నువ్వేంటి మేడం రూమ్ కీస్ ఇవ్వగానే బయటికి లేదో తీసుకొచ్చావు కదా అదేంటది చేతిలో చూపించాను అంటుంది. అదా నీ హెయిర్ రింగ్స్ నీకు బాగుంటుందని తెచ్చానని చూపించిన తర్వాత జ్యువెలరీని సారీ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని సత్యాన్ని గట్టిగా చేసుకుంటుంది. నీకోసం నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, జ్యువెలరీలు తీసుకొస్తూనే ఉంటాను, దాన్ని చూసినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకోవాలి, అదే నా ఐడెంటిటీ, నిన్ను సంపాదించడమే అని అంటుంటే నేను కాదు నీ ఐడెంటిటీ, నేను కాదు నీ ట్రోఫీ, నువ్వు కూడా నీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలి, నా వెనకాలే తిరుగుతుంటే నీకేం వస్తుందని వైష్ణవి చాలా ఎమోషనల్ అవుతుంది. నేను ఇంతకు ముందులా లేదు వైష్ణవి, నేను చాలా మారిపోయాను, నిన్ను దాటి నా వల్ల ఆలోచించడానికి అవ్వట్లేదు, నువ్వే నా జీవితానికి ఐడెంటిటీ అని అంటూ ఉంటే నువ్వు ఇంతకు మించి నన్ను దాటి ఆలోచించలేకపోతున్నావు. ఫస్ట్ ఏంటి హగ్ ఇచ్చావు, తర్వాత కిస్ చేశాను, తర్వాత ఏంటి ఇంటిమేట్ అవ్వాల్సిందే కదా, సరే నీ కోరిక తీర్చుకో, ఎలాగో పెళ్లి చేసుకుంటాం, ఎప్పుడైనా జరగాల్సిందే కదా, అది ఇప్పుడే జరగని అని అంటే సత్య కోపం వచ్చి నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు, చాలా తప్పు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని వైష్ణవిని ఒంటరిగా వదిలేసి సత్య బయటికి వెళ్ళిపోతాడు. బయట వర్షం పడుతూ ఉంటుంది. ఇంకా సత్య వైష్ణవిని ఎలా వదిలేసి వచ్చేస్తానని మళ్ళీ వెళ్ళి లోపల వైష్ణవి కనబడితే వైష్ణవి నన్ను ఇలా ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకని సత్యాన్ని గట్టిగా చేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. వైష్ణవి సత్యతో చాలా మాట్లాడాలనుకుంటుంది. ఇది ఇంతే, దీనికోసమే అందరూ అమ్మాయిలకి పొగడ్తలు వర్షం కురిపిస్తారు. నీకు ఒక కవిత చెప్పనా, నీ కవిత చెప్పబోతూ ఉంటే సత్య డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు. దాంతో తను కూడా పడుకుంటుంది. ఆ తర్వాత సత్య వైష్ణవిని ప్రేమిస్తున్న విషయం వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలిసి వైష్ణవిని కలవాలని సత్య వాళ్ళ అమ్మ వైష్ణవి కోసం చీర తీసుకొస్తుంది. కానీ నెక్స్ట్ డేనే వైష్ణవికి ఎగ్జామ్ ఉండడంతో ఫోన్ పక్కన పెట్టి చదువుతూ ఉంటుంది, ఏ కాల్ని లిఫ్ట్ చేయకుండా. ఇక్కడేమో వైష్ణవి కోసం సత్య వాళ్ళ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ తీయకపోయేసరికి సర్లే నెక్స్ట్ టైం కలుద్దాంలే అని సత్య వాళ్ళ అమ్మ నాన్న డిసప్పాయింట్ అయ్యి
వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫోన్ చూస్తే సత్య ఫోన్ వచ్చి ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసావేంటని సత్యాన్ని కలవడానికి వైష్ణవి వచ్చి ఐఎమ్ సారీ, నేను ఎగ్జామ్స్లో బిజీ అయిపోయాను, చదువుకుంటున్నాను, అందుకే ఫోన్ తీయలేదని చెప్తుంది. పక్కనే శారీ ఉన్న చూసి ఇది మీ అమ్మ తీసుకొచ్చిందా అని ఎగ్జామ్ టెన్షన్లో ఉండి మర్చిపోయాను సారీ అని చెప్తుంది ఏడుస్తూ. దాంతో సత్య ఇంకా ఎమోషనల్ అయ్యి మా అమ్మ నాన్నని నువ్వు అవమానించినట్టు అయింది, అయినా మీ నాన్న నిన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడంటగా, నిన్ను మీ అమ్మని ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది, వదిలేసి వెళ్ళడంలో తప్పే లేదని చెప్తాడు. ఫస్ట్ టైం వైష్ణవిని సత్య హర్ట్ చేస్తాడు. దాంతో వైష్ణవి ఏడుస్తూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి చాలా ఏడుస్తూ నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. ఎగ్జామ్ రాస్తూ ఉంటే కూడా సత్యనే గుర్తొస్తున్నాడు. సరిగ్గా రాయలేకపోతుంది, స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత ఇన్విజిలేటర్ తనని పైకి లేపి ఇంటికి పంపించేస్తాడు. సత్య కూడా అనవసరంగా నిన్న రాత్రి అలా అనేసానని ఫ్రెండ్తో కలిసి డిస్కస్ చేస్తూ బాధపడతాడు. పాపం తనకి ఎగ్జామ్స్ ఉంది, ఇప్పుడు ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని. ఎగ్జామ్ సెంటర్ నుంచి వైష్ణవి సత్యకి ఫోన్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అమ్మలేదు, లోపలికి రాని లోపలికి పిలిచి తలుపు తాళం వేసి నిలబడి బాధపడుతుంటే సత్య వచ్చి తనని హగ్ చేసుకుంటాడు. తనని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇదే ఇంతకు మించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు, నేను ఆలోచించలేకపోతున్నాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు లైఫ్లో ఏది అచీవ్ చేయకుండా నేను ఏం సాధించకుండా ఇలాగే ఉంటే ఏమైపోతామో, నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను అసలు ఎగ్జామే రాయలేదు, 1 year వేస్ట్, ఇంకా నెక్స్ట్ ఇయరే కష్టంగా ఉన్నా పర్లేదు మనమిద్దరం విడిపోదాం, లెట్స్ బ్రేకప్ అని చెప్తుంది. వైష్ణవి చెప్తూ ఉన్నది సత్య విని సర్లే నీ హ్యాపీనెస్ కోసం నేను అలా కూడా ఉంటానని, నేను నీకు గుర్తు రావాలంటే నువ్వు చదువుతున్న బుక్స్లోనైనా నేను రావాలి, అప్పుడే కదా గుర్తొస్తానని, సర్లే నువ్వు చెప్పిన దాని ప్రకారమే మనం ఇద్దరు విడిపోతామని ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత సత్య వైష్ణవినే తలుచుకుంటూ ఫుల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వైష్ణవి కూడా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది, కానీ సత్యాన్ని మర్చిపోలేకపోతుంది. ఊర్లో సత్య వాళ్ళ అమ్మ ఊరి జనాల కోసం చెరువును బాగు చేయించి గవర్నమెంట్ తరపున అందులో వాటర్ ఫిల్ చేసి జనాలకు ఉపయోగపడేలా చేయాలనుకుని పోరాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బాధ్యతల్ని సత్య తీసుకుని ఊరికి ఎలాగైనా వాటర్ తీసుకురావడానికి పెద్ద పెద్ద అధికారుల దగ్గర వెళ్ళి మాట్లాడతాడు. ఇంతకుముందు సత్యకి ఒకరితో గొడవ వచ్చిండదు కదా, అతను వీళ్ళు ఇద్దరు వేరు వేరు ఊరు వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ వస్తుంది, ఇద్దరు కొట్టుకుంటారు. ఈ గొడవలో సత్య ఒక అమ్మాయి మీద చేయి వేసుకున్నాడని ఆపోనెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి సత్యాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత సత్యాన్ని జైల్లో పెడతారు. సత్య జైల్లో ఉంటాడు. సత్య జైల్లో ఉన్న విషయం ఈ న్యూస్ వైష్ణవి టీవీలో చూస్తుంది. ఊరు వాళ్ళ కోసం సత్య పోరాడుతున్న విషయం కూడా టీవీలో చెప్తూ ఉండడంతో వైష్ణవి చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళ అమ్మతో తన క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పేస్తుంది. ఎలాగైనా నేను సత్యాన్ని మళ్ళీ కలవాలి, నేను తనతో కలిసి ఉండాలమ్మా అని ఏడుస్తూ. ఇంకోవైపు ఊరు వాళ్ళందరూ సత్య ఏ తప్పు చేయలేదు, కావాలని అతన్ని కేసులో ఇరికించారని ప్రొటెక్ట్ చేయడంతో ప్రజలందరూ గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని సత్యాన్ని జైలు నుంచి విడుదల చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఊరికి వాటర్ వస్తుంది. కొన్ని రోజులకి సత్య వైష్ణవి చూడాలని వైష్ణవిని కలవడానికి వెళ్ళి వైష్ణవిని కలిస్తే సత్య వైష్ణవిని చూసి 1 నిమిషాల నుండి ఇప్పుడే వస్తానని ఒక పర్సన్ తీసుకొచ్చి వైష్ణవికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అతను ఎవరో కాదు, వైష్ణవి వాళ్ళ నాన్న. ఇతనే వాళ్ళ నాన్న అని సత్యకి ఎలా తెలిసిందంటే మలేషియాలో ఉన్న డోనర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సత్య వాళ్ళ ఏరియాని డెవలప్ చేయడం కోసం ఊర్లో నీటి సమస్య తీర్చడం కోసం చాలామంది డోనర్స్ దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడిగింటాడు. వాళ్ళల్లో ఒకడే ఇతను. ఇప్పుడు అతను నేనే మీ నాన్నమ్మ, నిన్ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని ఏడుస్తూ ఎమోషనల్ అవుతాడు. వైష్ణవి కూడా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వైష్ణవి సత్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రతిసారి నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తావు, కానీ ఈసారి నాకు ఒక పెద్ద లైఫ్లోనే మర్చిపోలేని గిఫ్ట్గా మా నాన్నని తిరిగి ఇచ్చావని, ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పేదా అంటే ఇప్పుడే వద్దు, తప్పవుతుంది, తర్వాత మెల్లగా చెప్తూలే అని చెప్తాడు. వెళ్ళిన తర్వాతనే నన్ను ఎందుకు నువ్వు వదిలేసి వెళ్ళావని రియలైజ్ అయ్యాను. 29 years వచ్చిన తర్వాతనే నా లైఫ్లో నాకేం అవ్వాలి అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ నీకు చిన్నప్పటి నుంచే ఒక డ్రీమ్ ఉంది, నిన్ను మీ అమ్మ చాలా కష్టపడి పెంచింది, నువ్వు IAS అవ్వాలి, నిన్ను డిస్టర్బ్ చేయనని చెప్తాడు. ఆ తర్వాత వైష్ణవి ఎగ్జామ్స్ కోసం చదువుతుంటే బుక్లో
ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, పాతబడిన చెరువుని మళ్ళీ రెడీ చేయించి అందులో వాటర్ నింపి ప్రజలకు ఉపయోగపడేలా చేసి పోరాడిన వ్యక్తి ఎవరు? అందులో ఆప్షన్లో ఏగా సత్య ఉంటుంది. సత్య పేరు చూసి వైష్ణవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సత్య కోసం ఫస్ట్లో ఒక కవిత చెప్పాలనుకుంది కదా, వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసినప్పుడు ఆ కవితని ఇప్పుడు మెసేజ్ రూపంలో పంపిస్తుంది. అదేంటంటే, టచ్ చేసిన ప్రతి చోట నిన్నే వెతుక్కుంటుంది, అందులో మొదటిది నా గుండె, హార్ట్ ఎప్పుడు నీకోసమే అనేలాగా ఈ కవిత చెప్పడంతో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. రిలీజ్ అయిన కొద్ది రోజులకి యూట్యూబ్లో డిలీటెడ్ సీన్ అని వైష్ణవి కలెక్టర్ అయిపోయిన తర్వాత సత్య వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు ఒక సీన్ రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత మూవీకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫైనలీ హ్యాపీ ఎండింగ్. మొత్తానికి కలెక్టర్ అయిన తర్వాత వైష్ణవి సత్యాన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.